ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వకృపానిధి కలిగిన సర్వాంతర్యామి, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ఉదయము తండ్రి ఇచ్చిన ఈ నూతన దినమునకై స్తోత్రాలు. గత రాత్రి అంతయు నీ కృపా క్షేమములు మాకు అందించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ఈ దినమంతయు తండ్రి ఇది మొదలుకొని రాత్రి వరకు మాకు తోడై ఉండండి. మేము చేసే ప్రతి పనులలో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీరు తోడై మీ క్షేమాన్ని మాకు అందించమని ప్రార్థించుచున్నాం తండ్రి. గొప్ప దేవ, నీకే స్తుతులు వందనములు చెల్లిస్తున్నాము. దినదినము అనేక మేలులు చేస్తూ సంరక్షిస్తూ పోషిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. మీరు ప్రతి ఈవిని మాకు అందిస్తూ సురక్షితముగా మమ్మల్ని తండ్రి ఒక తండ్రిగా పోషిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. యేసయ్యా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసయ్య గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పన్నులన్నింటినీ సఫలపరచుదువు. అవును తండ్రి, గొప్ప దేవ, నీవు మా పక్షముగా ఉండి మాకు సమాధానమును అనుగ్రహించే దేవుడవుగా ఉన్నారు. స్తోత్రాలు. మా సమస్యలలో మా ఇరుకులలో తండ్రి ప్రతి విషయంలో మాకు సమాధానాన్ని అనుగ్రహించే గొప్ప తండ్రిగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము యేసయ్య. తండ్రి, మా పక్షమున మీరుండి మేము చేయబోయే ప్రతి పనులలో మీరు తోడై మీ క్షేమాన్ని మాకు అందించి మీ విజయాన్ని మాకు అందించగలిగిన గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించండి దేవా. వారు ఎలాంటి సమస్యలలో ఉన్నారో సమాధానమును ఇవ్వగలిగిన దేవుడవు తండ్రి. వారి పక్షమున ఉండి వాద్యము చేయువాడవు, యుద్ధము చేయువాడవై ఉన్నావు, విజయమును అనుగ్రహించే దేవుడవై ఉన్నారు తండ్రి. స్తోత్రాలు దేవా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయంలో తండ్రి ఉన్న ఆలోచనలు మీకు తెలుసు. వారి యొక్క హృదయ వాంఛలను ఎరిగిన దేవుడవై ఉన్నారు. స్తోత్రాలు. వారికి కావలసిన సమాధానమును విజయమును మీ నామంలో అనుగ్రహించండి. ప్రత్యేకంగా రక్షణను అందించమని ప్రార్థించుచున్నాం తండ్రి. గొప్ప దేవ, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము యేసయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులలో ఎంతో మంది తండ్రి అప్పు బాధల్లో ఉండి అప్పు కట్టుకోలేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి, సహాయం అందించండి, మార్గాలు తెరవండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య. కుటుంబాల మధ్య గొడవలతో కలహాలతో తండ్రి అధికార కాంక్షతో తండ్రి భూ సంబంధమైన ఆస్తుల గొడవల చేత అనేక కుటుంబాలు కలహాలతో పగలతో ఈర్ష్యలతో తండ్రి ఒకరినొకరు చంపుకుంటూ తండ్రి ఒకరిపై ఒక ప్రేమ లేని స్థితులలో జీవిస్తుండగా యేసయ్య మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో సమాధానము ప్రేమను అనుగ్రహించమని ప్రార్థించుచున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము యేసయ్య. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గర్భఫలం లేని ప్రతి దంపతులను దర్శించండి తండ్రి. వారిలో ఉన్న లోపాలను తొలగించి చక్కటి బహుమానాలను మీ నామంలో అందించండి. మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు దేవా. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై మీ ఆశీర్వాదాన్ని దయచేయండి. మీ క్షేమాన్ని అందించి ఈ సంవత్సరం అంతయు తండ్రి వారికి తోడై మీ మేలులను దయచేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. నీకే వందనాలు తండ్రి. భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. తోడై నడిపించండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. స్తోత్రాలు. ఈ దినమంతయు తోడై ఉండండి. మేము చేసే ప్రతి పనులలో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీరు తోడై మీ క్షేమాన్ని అందించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.
ఆమేన్.